నోర్వేకి స్వాగతం. సో మనమే నిర్ణయాలు తీసుకుంటాం, మనమే అడ్డుపడిపోతాం. నిర్ణయాలు తీసుకునేది నువ్వే, ఆ నిర్ణయాల్ని ఎగ్జిక్యూషన్ చేయకుండా అడ్డుపడేది నువ్వే. సో ఎవరో అడ్డుపడరు. నువ్వు బాగుపడాలని నువ్వు చేసే ప్రయత్నాలకి అడ్డుపడుతున్నది ఎవరో కాదు, నువ్వే. అక్కడ మళ్ళీ వేరేది ఈ వేరు, ఐ వేరు అనవద్దు. ఐ కూడా నీలో భాగమే, ఈ సెంటర్ కూడా నీలో భాగమే. సామాన్యంగా మనం ఇలాంటి సిచ్యువేషన్ లో సొంతంగా ఉన్న ప్రాబ్లం పక్కన పడేసి చుక్కల పరిస్థితి సంగతి ఎత్తుతాం. చుట్టుపక్కల పరిస్థితులు అనుకూలించలేదు, అనుకూలిస్తే నేను ఇప్పుడు పెద్ద పోటుగాడిని చాలా సాధించేవాడిని అనుకుంటుంటాను. బట్ యాక్చువల్గా నిజంగా నీకు అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినా నువ్వేం సాధించలేవు అనేది వాస్తవం. వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ద ఐ సెంటర్స్ ఇంటెన్సిటీ ఆల్సో హ్యాపెన్స్ టు ద ఐ సెంటర్స్ విన్. ఫుల్ డ్యామేజ్. సో ఒకసారి మళ్ళీ పాతది ఒకసారి రివిజన్ చేసుకుంటే, ఒక కోడెడ్ మెసేజ్ ఇంపల్స్ లోపలికి వచ్చింది, అది థాట్ కింద ఫామ్ అవడానికి ఒక ప్రాసెస్ అవుతుంది. ఆ ప్రాసెస్ లో సహకరించేది ఎవరయ్యా అంటే మైండ్ సెక్షన్ వల్ల ఉంటే ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్. సో డీ కోడ్ అయినప్పుడు ఐ సెంటర్ లో కొంత ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుంది, ఈ సెంటర్ లో కొంత ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుంది, ఎస్ సెంటర్ లో కొంత ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డామినేట్ ఎవరు చేస్తున్నారో, ఈ సెంటర్, ఎస్ సెంటర్ లేదా ఈ ప్లస్ ఎస్ సెంటర్ డామినేట్ చేస్తున్నప్పుడు ఐ సెంటర్ యొక్క ఇంటెన్సిటీని ఒక విలువ నుండి ఇంకొక విలువకు మార్చేస్తుంది. సపోజ్ ఐ సెంటర్ ప్లస్ 1000 ఉందనుకోండి, అక్కడ ఈ ప్లస్ ఎస్ మైనస్ 1000 ఉందనుకోండి. సో ఏం చేస్తుంది, ఐని -1000 కింద మార్చేస్తుంది. సో ఇదనమాట. వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ద ఐ సెంటర్ ఇంటెన్సిటీ ఆల్సో హ్యాపెన్ టు ద ఐ సెంటర్ విల్. సో దానివల్ల ఏమవుతుంది, నువ్వు ఏదైతే వద్దనుకున్నావో ఆ పని చేసేస్తావు, ఏది చేయాలనుకున్నావో చేయకుండా ఆగిపోతావు. బట్ ఈ ప్రాసెస్ లో ఐ సెంటర్ విల్ ఉంది కదా, దాని విల్ ఫోర్స్ ఎంత ఉంటుంది ఐ సెంటర్ కి, ±400. అది కూడా తగ్గిపోతుంది. ఇలా టూ ఫోల్డ్ డ్యామేజ్ జరుగుతుంది. దాంట్లో చాలా చిన్న చిన్న విషయాల్లో చాలా మనం ఎమోషన్ కన్సల్ట్ చేయకుండా, దాన్ని దానికి కన్విన్స్ చేయకుండా అక్కడక్కడ నిర్ణయాలు తీసుకుంటాం, బ్రేక్ చేస్తాం, నిర్ణయాలు చేసుకుంటాం, బ్రేక్ చేస్తాం, నిర్ణయాలు చేసుకుంటాం, బ్రేక్ చేస్తుంటాం. సో మన విల్ పవర్ పడిపోయేది అక్కడ. దేర్ ఆర్ 4 మైండ్ యాక్టివిటీస్. సో మనుషులకి జనరల్గా 4 యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ 4 తృప్తి పడిపోతుంటారు వాళ్ళు. నిరంతరంగా ఇవి సాటిస్ఫై చేసుకోవడం కోసమే బతుకుతూ ఉంటారు. we live to satisfy those aptitudes. ఏమిటా అప్టైట్స్? ఫుడ్ అప్టైట్ ఉంటుంది, తెలుస్తూనే ఉంటుంది అది. అలాగే స్లీప్ అప్టైట్ ఉంటుంది, సెక్స్ అప్టైట్ ఉంటుంది, ఎగో ఉంటుంది. నిన్ను ఎవరైనా ప్రైజ్ చేశారంటే పలా విషయంలో నువ్వు గొప్పవాడుగానో, నీవు ఈ మంచి క్యారెక్టర్ ఉందనో, లేదా నీ యొక్క ఏదైనా స్పెషల్ థింగ్ ఏదైనా బయటకి చెప్పారంటే లోపల హ్యాపీ ఫీల్ అవుతావు కదా, అదే ఎగో. సో ఈ నాలుగిటిని సాటిస్ఫై చేసి ఎవరితో ప్రపంచంలో ఏ పనైనా చేయించేసేయగలం. ఇంటెన్సిటీ డిఫరెంట్ అంతే. ఒకడు ఫుడ్కి పడిపోతాడు, వాడు స్లీప్ పడిపోతాడు, వాడు సెక్స్ పడిపోతాడు, వాడు ఎగోకి పడిపోతాడు. దేనికి పడినా పడిపోయినా ఎగోకి పడిపోయిన వాడు ఉన్నాడు ప్రపంచం. వెరీ సింపుల్ అది. అలా పనులు చేయించేసుకుంటూ ఉంటాం కదా ఇంకా. సో వెన్ someone appears to us as a cause of obstruction to the satisfaction of these activities. సో సపోజ్ నిరంతరంగా నీ యొక్క లైఫ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, నీ యొక్క ఫుడ్, స్లీప్, సెక్స్, ఎగో వీటిని సాటిస్ఫై చేసుకునే డైరెక్షన్ లోనే జరుగుతుంటాయి. నీ యాక్టివిటీ ఆ సెంటర్డ్ గా నడుస్తుంది. సో వాట్ ఇస్ ద బేసిక్ మోటివ్ ఏమిటాయి అక్కడ అంటే, టు సాటిస్ఫై యువర్ అప్టైటిస్. ఫుడ్ కానీ, స్లీప్ కానీ, సెక్స్ కానీ, ఎగో కానీ. సో దానికి ఎవరైనా కాజ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ కింద, అడ్డుగోడ కింద, అడ్డు కాదు కాజ్ కింద వస్తే ఆటోమేటిక్ గా వీ ఆర్ అనాయిడ్ అండ్ ఆర్ ఇన్ ఏ రేంజ్ అండ్ ఆర్ పుట్ ఆన్ గాడ్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా మనం అనాయ్ అవుతాం, ఇరిటేట్ అవుతాం, కోపం తెచ్చుకుంటాం, నాగైపోతాం, దానికి అడ్డు పెట్టడానికి ట్రై చేస్తాం. కుదిరితే నువ్వు తప్పుకోవడం ట్రై చేస్తావు, లేదా వాడిని కోఆపరేట్ ట్రై చేస్తావు. రైజ్ ద ఈ అండ్ ఎస్ ఇంటెన్సిటీస్. ఈ ఎంటైర్ ఫంక్షనాలిటీలో మీ యొక్క ఈ అండ్ ఎస్ రైజ్ అండ్ బికమ్ అన్ఫ్రెండ్. సో ఆటోమేటిక్గా ఎవరైతే మీ యొక్క యాక్టివిటీస్ తీరడానికి
అబ్స్ట్రక్షన్ కింద క్రియేట్ అయ్యారో, ఎవరైతే అడ్డుకోవాలి కింద నీకు అనిపిస్తున్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యు. కాబట్టి ఫ్రెండ్షిప్ పెట్టి అవసరం కొద్ది ఫ్రెండ్షిప్ ప్రవర్తించినా నీ మానసిక స్థితిలో అన్ఫ్రెండ్లీ పర్సన్ కనుక. This is how good friends, husband and wife, relatives, parents, children, all about are close together. So, ఎవరైనా ఫ్రెండ్స్ విడిపోవటం లేదా ఫ్రెండ్స్ కలవటం, ఫ్రెండ్స్ పార్ట్నర్షిప్ ఏర్పడటం, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ కలవటం విడిపోవటం, లేదా రిలేటివ్స్ కలవటం విడిపోవటం, రిలేటివ్స్ రిలేషన్షిప్ పేరెంట్స్ ఎలా ఉంటుంది, పేరెంట్స్ మధ్య ఎలా ఉంటుంది, చిల్డ్రన్ కి పేరెంట్స్ వీళ్ళు విడిపోతారా, కలిసి ఉంటారా, మానసికంగా ఫస్ట్ మానసికంగా విడిపోయిన తర్వాత ఫిజికల్ గా విడిపోతారు. సో ఈ పోదవటం కానీ దేనికి ఆధారపడుతుంది అంటే యాక్టివిటీస్ మీద ఆధారపడుతుంది. సో ఎదుర్కొన్న వాళ్ళ ఏమిటి వీక్నెస్, స్లీప్, సెక్స్ ఏదో చూసుకుని అది సాటిస్ఫై చేసినంత కాలం వాళ్ళు గుడ్ ఫ్రెండ్స్, గుడ్ కపుల్, గుడ్ పేరెంట్స్, గుడ్ రిలేటివ్స్ అని ఫీల్ అవుతుంది. తేడా వచ్చింది అబ్బే బ్యాడ్ ఫ్రెండ్, మై ఫ్రెండ్స్ మధ్య దెబ్బలాట, రిలేటివ్స్ మధ్య అపోహలు, పేరెంట్స్ కి చిన్నకి అపోహలు, ఇలా ఉంటుంది. అయితే మనం యాక్చువల్గా దాని వల్ల డిఫరెన్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఫ్రెండ్ లో కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ తో కానీ, స్పౌస్ తో కానీ, లేదా రిలేటివ్స్ తో కానీ, పెయిన్స్ తో కానీ, చిల్డ్రన్ తో కానీ, మీ నైబర్స్ తో కానీ, లేదా మీ యొక్క కొలీగ్స్ తో కానీ వస్తుంది అంటే ఆ టైంలో యాక్చువల్గా ఏది ఏ యొక్క యాక్టివిటీ నీది ఉంది, అది దానికి ఎదుర్కొన్న ఎవరు అడ్డుపడ్డారు అనేది అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఈవెంట్ అయిన తర్వాత సరే. We should never allow one center to dominate other, to be dominated in the. సో ఇక్కడ ఒక సెంటర్ ఇంకో సెంటర్ ని, ఈ సెంటర్ ఆ సెంటర్ నేను డామినేట్ చేయటం చేస్తే ఇంకొకటి ఏమిటంటే సపోజ్ ఈ అండ్ ఎస్ సెంటర్ ఐ సెంటర్ డామినేట్ చేస్తే టూ ఫుల్ డ్యామేజ్. ఒకటంటే ఐ ఇంటెన్సిటీ మారడం, నువ్వు చేయటం, దాని కాన్సిక్వెన్స్ ఉంటుంది. ఇది కాకుండా నీ యొక్క ఐ యొక్క విల్ ఫోర్స్ పడిపోవటం. అందుకని ఇక్కడ కంప్లీట్ గా ఒక ఈక్విలిబ్రియం లో ఫ్రెండ్ చేస్తుంది అందరు. ఈక్విలిబ్రియం మెయింటైన్ షుడ్ బి. సో ఇప్పుడు సిస్టమ్ 2, సిస్టమ్ 3, సిస్టమ్ 4 ఒక సెంటర్స్ ఏ డైమెన్షన్ లో పనిచేస్తాయో తెలుసుకుందాం. రేపు వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.